For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ డాగ్ ట్రైనర్ కార్తిక్ గారు. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, చాలా మందికి తెలియదు, అంటే పెట్ పేరెంట్స్కి డాగ్ కొనే ముందు మేల్ డాగ్స్ తీసుకుంటే మంచిదా, ఫీమేల్ డాగ్స్ తీసుకుంటే మంచిదా అని చాలా మందికి తెలియదు. చాలా వరకు అందరూ ఏమనుకుంటారు అంటే మేల్ డాగ్సే మంచిది అనుకుంటారు. సో ఏ డాగ్ తీసుకుంటే మంచిది సార్? ఐ ప్రిఫర్ ఫీమేల్ డాగ్స్. ఫీమేల్ డాగ్ డాగ్స్. ట్రైనర్ నేను చెప్తున్నాను, చాలా డాగ్స్ ట్రైన్ చేసాం మేము. ఫీమేల్ కి ఉన్న బిహేవియర్ బాగుంటుంది. అది ఫీమేల్ ఆర్ బెస్ట్ కంపేర్ టు మేల్. కొంచెం నేను కూడా ఇప్పుడు కూడా సైడ్ తీసుకుంటాను. నా దగ్గర కూడా ఫీమేల్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే మెయిలే తీసుకుంటారు. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. మెయిల్కి మేటింగ్ క్రాసింగ్ అంటారు. 1 year తర్వాత క్రాసింగ్. ఫీమేలే ఉండదు మార్కెట్లో. మరి క్రాసింగ్కి ఎక్కడ దొరకదు. ఇది చాలా హండ్రెడ్స్ ఆఫ్ పెట్ పేరెంట్స్ నాకు ఫోన్ చేసి అడుగుతారు క్రాసింగ్కి. అందరూ మేలే తీసుకుంటే ఫీమేల్ పాపం ఏమైపోతుంది? అక్కడ కూడా మనకి డిస్క్రిప్షన్, డాగ్స్లో కూడా డిస్క్రిమినేషన్ అయితే ఉంది. ఫీమేల్ ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకుంటే చాలా ఒబీడియంట్గా ఉంటుంది. అది కామర్ దెన్ మెయిల్ డాగ్స్, ఒక అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే చాలా మంది అమ్మ ఫిమేల్ అంటే హీట్కి వస్తుంది అని. హీట్ అనేది 7 to 8 monthsకి ఒకసారి వస్తుంది మేడం. అది కూడా మనకి తెలీదు. అదే సెల్ఫ్ క్లీనింగ్ చేసి ఉంటుంది. ఆ టైంలో ఒక 20 days ఆ టైంలో కొంచెం అది లైట్ ఇరిటేట్. ఆ టైంలో మనం బయటికి తీసుకెళ్ళకూడదు డాగ్ని వాకింగ్కి. కొంచెం లైట్గా ఒక 1 hour ఎక్స్ట్రా మనం ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని చూసుకుంటే హ్యాపీగా ఉంటుంది. అండ్ ఫీమేల్స్ ఆర్ ఫార్ బెటర్ దెన్ మేల్ డాగ్స్. ఓకే, ఫీమేల్ పప్పీ తీసుకుంటేనే బెస్ట్ అంటారు. ఫీమేల్ పప్పీ తీసుకుంటే బెస్ట్. అండ్ ప్రైస్ వైజ్ కూడా బ్రీడర్స్ మెయిల్ 15,000 అంటే ఫీమేల్ 10,000కి ఇచ్చేస్తారు. అవును. సో ప్రైస్ వైజ్ కూడా మీకు బెనిఫిటే. సార్, ఇప్పుడు ఒక పెట్ తీసుకున్నాక పెట్కి పెట్ పేరెంట్కి ఎలాంటి బాండింగ్ ఉండాలి సార్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. పెట్కి పెట్ పేరెంట్కి ఉన్నది ఫస్ట్ది ప్యూర్ లవ్. చాలామంది ఏదో డాగ్ నాకు నచ్చింది తీసేసుకుంటారు. తర్వాత అది పెంచనీకి చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉంటుంది డాగ్ మీద. అదొక అట్రాక్షన్ వల్ల తీసుకుంటారు. ఇట్లాంటి పెట్ పేరెంట్స్ చాలా ఎక్కువైపోయారు ఇప్పుడు. అలా అవాయిడ్ చేయాలి. ప్లీజ్ డోంట్ బై ఫర్ సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. డోంట్ గెట్ ద డాగ్. సో ఇంకోటి ఏంటంటే మంచి లవ్, ట్రూ లవ్ ఉండాలి, బాండింగ్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ పేషెన్స్ ఉండాలి. అది యానిమల్. డాగ్ అవి తప్పులు చేస్తుంది, అక్కడక్కడ పార్టీ చేస్తుంది, పీ చేస్తుంది. కొంచెం దాన్ని ట్రైన్ చేస్తూ తీసుకెళ్తూ 1 month, కొన్ని డాగ్స్ 2 monthsలో అన్ని డాగ్స్ డెఫినెట్గా ట్రైన్ చేస్తే నేర్చుకుంటుంది. మనకి పేషెన్స్ లేదు, మనకే పేషెన్స్ లేదంటే డాగ్కి మనం చేయాలి. రోజు లైఫ్ లాంగ్ ఉంటుంది డాగ్కి. అప్పుడప్పుడు దానికి అప్సెట్ అవుతుంది. అప్సెట్ అవ్వగానే అది వామిటింగ్ చేస్తుంది. దానికి అర్థం కాదు. ఆ టైంలో మనం యాంగర్ అయిపోకూడదు. దాని మీద మన కోపాన్ని మన ఫ్రస్ట్రేషన్ డాగ్ మీద చూపించుకోకూడదు. డాగ్కి ఒంట్లో బాగాలేదంటే పేషెన్స్గా దాన్ని. చాలామంది పెట్ పేరెంట్స్ ఇప్పుడు ఉన్నారు, అలా చాలా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు కొంచెం ఏమంటే ఈ ఇన్స్టాగ్రామ్లో ఆ ఫొటోస్ అవి ఇవి చూసి మాకు కూడా డాగ్ కావాలి, రెట్రీవరే కావాలి, ఈ బుజ్జిగున్న ఇవే కావాలి, ఇండి మేము అడాప్ట్ చేయము, ఇట్లాంటివన్నీ కొంచెం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. దానివల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైం. సార్, నాకు ఒక డౌట్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, మనకి ఫస్ట్ పేషెన్స్ ఉండాలి అనేది. ఫర్ సపోజ్ డాగ్ ఇక్కడ పార్టీ చేసింది అనుకో, మనం కోపంగా అరిచేసామనుకో, ఇప్పుడు దాని మైండ్లో తెలుస్తుందా? అంటే లైక్ మనం యాంగ్రీ అయ్యాం కదా డాగ్ మీద, సో తర్వాత బిహేవియర్ ఎలా ఉంటుంది సార్ డాగ్ మనతో? ఫెంటాస్టిక్ క్వశ్చన్. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే డాగ్ అక్కడ పార్టీ వెళ్ళింది ఒక ఏరియాలో అంటే వెంటనే మనం నో ఏ వై అని గట్టిగా అరిచేస్తాం. చీచి అని. డాగ్కి అసలు అర్థం కాదు. రీజన్ ఏంటంటే డాగ్కి తమిళ్, తెలుగు ఏ లాంగ్వేజ్ రాదు. ఓకే, డాగ్ కెనాట్ అండర్స్టాండ్. సో దానివల్ల డాగ్ ఏమంటే ఏదో కోపం ఉన్నాడు, దేనివల్ల అర్థం కావట్లేదు. మేబీ నేను పార్టీ వెళ్ళిన వల్ల ఆడు కోపం ఉన్నాడని. చాలా డాగ్స్ బిహేవియర్ ఆ పార్టీ వెళ్ళినప్పుడు మీరు చూసారంటే ఆ పార్టీనే తినేస్తుంటుంది భయపడి. ఎక్కడ ఓనర్ చూసి కొడతాడో తిడతాడో అని చెప్పి ఇలాంటి బిహేవియరల్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. పేషెన్స్గా నో ప్రాబ్లం అని చెప్పి ప్రాక్టీస్. సో ఎట్లా ప్రాక్టీస్ చేస్తారంటే ఫుడ్ ఇవ్వగానే తీసుకెళ్ళాలి బయట. అలాగే పడుకుని లేచిన వెంటనే బయటికి తీసుకెళ్ళాలి. అలాగే డాగ్ ఆడిన తర్వాత వెంటనే తీసుకెళ్ళాలి. ఇది ప్రాక్టీస్ చేస్తే
1 మంత్ 10 డేస్ 15 డేస్ ఆటోమేటిక్గా డాగ్ ఆ ప్లేస్లో వెళ్ళి చేస్తుంది. ఓకే. అగైన్ పేషెన్స్ ఉంటాయి. అంటే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఫర్ సపోజ్ మనం అరిచేది దాని మైండ్లో స్ట్రక్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ నుంచి మనం పిలిచినా కానీ మనం దాంతో మనం దగ్గర అవ్వాలనుకున్నా సరే అది అగ్రెసివ్ అయిపోతుంటుంది కదా సార్, అందుకని. మనం అరిస్తే అగ్రెసివ్ కన్నా డాగ్ భయపడిపోతుంది మన మీద. అంటే మనం మళ్ళీ చూస్తేనే భయపడుతుంది. ఫస్ట్ ఫియర్ వచ్చేస్తుంది. ఇక్కడ డాగ్కి ఏంటంటే అమ్మో ఈయన నన్ను తిడతాడు కొడతాడని ఒక ఫియర్ వచ్చేస్తుంది. ఆ ఫియర్ వల్లనే అగ్రెషన్ అవుతుంది డాగ్. ఎప్పుడు కూడా డైరెక్ట్గా అగ్రెషన్ చేయదు. భయపడి ఒకరోజు రివర్స్ అవుతుంది. సో ఓకే. మనం విత్ పేషెన్స్ లవ్తో దానికి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఎరాడికేట్ చేయొచ్చు. ఓకే సార్, నాకు ఇంకొక డౌట్. ఒకవేళ మన ఇంట్లో ఫర్ సపోజ్ డాగ్ మనం పెంచుకుంటున్నాం, ఫ్రమ్ ఏమైనా ప్రాబ్లం వచ్చి లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ కొట్టుకోవడం తిట్టుకోవడం అట్లా జరిగినప్పుడు అలాంటి సిచ్యువేషన్ డాగ్ చూసినా సరే భయపడుతుందా సార్? డాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు దానికి అర్థం కాదు ఓకే. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. ఎందుకంటే 2 హ్యూమన్స్ వై దే ఆర్ ఫైటింగ్ అనేది అర్థం కాదు. సో నార్మల్గా అది వచ్చి కొంచెం అడల్ట్ డాగ్ అయితే వచ్చి అది కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తుంది. ట్రైన్డ్ డాగ్స్ అయితే, కొన్ని డాగ్స్ అయితే భయపడి ఎక్కడ సైడ్కి వెళ్ళిపోయి పడుకుని పోతుంది. ఎందుకంటే మళ్ళీ ఆ కోపాన్ని చూస్తుంది, యాంగర్ని ఎక్స్ప్రెషన్ చూస్తుంది అంతే. ఓకే నా పెట్ పేరెంట్ నా డాగ్ ఓనర్ అనేది కోపంగా ఉన్నాడు అరుస్తున్నాడు అనేది అంతే తెలుస్తుంది డాగ్కి. అంతేగాని ఏంటి దీని రీజన్ అనేది డాగ్కి అర్థం కాదు. సార్, ఈ మధ్య మనం చూస్తున్నాము చిన్న పప్పి నుంచి పెద్ద పప్పి వరకు ప్రతి ఒక్కరు బెల్ట్స్ పెడుతున్నారు. కొంతమంది బాడీ బెల్ట్స్ పెడుతున్నారు, కొంతమంది కాలర్స్ పెడుతున్నారు. ఏ బెల్ట్ పెడితే మంచిదంటారు సార్? సో ఇప్పుడు పప్పీ స్టేజ్లో 3 months తర్వాత కాలర్ ఈస్ ఇంపార్టెంట్. కాలరే మెయిన్. స్టార్టింగ్లోనే హార్నెస్ అంటారు, అది బాడీ ఫుల్ ఉంటుంది కదా. హార్నెస్ ఏమవుతుందంటే పప్పీకి బోన్ గ్రోత్ అనేది కంప్రెస్ అవుతుంది. ఇప్పుడు ఎంటైర్ బాడీకి టైట్గా వేసేస్తున్నారు, దానివల్ల అది ఇలా కంప్రెస్ అయిపోతుంది. సో గ్రోత్ అనేది ఉండదు. సో బెటర్ కాలర్ ఈజ్ ఆల్వేస్ బెటర్. కరెక్ట్గా వేస్తే చాలా మంది అంటారు కాలర్ వేస్తే లాగితే చోక్ అయిపోతుంది అని. దానికి ట్రైనింగ్ ప్రాపర్గా ఇవ్వాలి, లీష్ ఎలా పట్టుకొని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. సో చేస్తే హ్యాపీగా వెళ్తుంది డాగ్స్. దీనివల్ల ఏమవుతుంది, హార్నెస్ అనేది ఒక కొత్త మార్కెట్ ఇది ఇండస్ట్రీలో. ఒక 20 years బ్యాక్ హార్నెస్ అనేది లేదు, ఇది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం డాగ్కి. దానివల్ల ఏమవుతుందంటే డాగ్ ఇంకా ఎక్కువ పుల్ చేస్తుంది, ఎందుకంటే బాడీ ఫుల్ దానికి ఇప్పుడు ఇది ఇస్తున్నారు. ప్లస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పార్ట్ అనేది డాగ్కి నెక్. మీరు ఎప్పుడైనా డాగ్ పప్పీ స్టేజ్లో పుట్టిందనే పప్పిని వాళ్ళ మదర్ ఎలా పట్టుకుంటారు చెప్పండి? నోట్తోని నెక్నే పట్టుకుంటారు. మరి అంత స్ట్రాంగ్ ఉంది ఏరియాని మనం దాన్ని కాలర్ వేయకుండా హార్నెస్ పెట్టి లేనిపోని కాంప్లికేషన్ తీసుకొస్తున్నాం. బట్ యాజ్ అ డాగ్ ట్రైనర్ వీ ఆల్వేస్ సజెస్ట్ ఫర్ కాలర్, ట్రైన్ ప్రాపర్లీ, ఈజీ, ఫ్రీ కూడా ఉంటుంది. ప్లస్ ఇంట్లో తీసేయాలి. ఇంట్లో కూడా చాలా మంది వేసి ఉంచుతారు, అలా ఉండకూడదు. అగ్రెషన్ వస్తుంది డాగ్స్కి, ఇరిటేషన్ వస్తుంది. కట్టేసి ఉంచకూడదు. 1 hour కంటే మ్యాక్సిమం డాగ్ కట్టుండదు. అసలు డాగ్ కట్టే ఉంచకూడదు. అందుకే పదే చెప్తున్నాను, ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే పెద్ద డాగ్స్ కైనా చిన్న డాగ్స్ కైనా ఎనీ డాగ్. అసలు బాడీ బెల్ట్స్ టాయ్ బ్రీడ్స్ అంటారు, టాయ్ బ్రీడ్స్ కూడా అవి ఎక్కువ పుల్ చేయదు కాబట్టి హార్నెస్ యూస్ చేయొచ్చు. మీడియం టు లార్జ్ బ్రీడ్ డాగ్స్ కి హార్నెస్ యూస్ చేయకూడదు. ఓకే, అసలు అవసరం లేదంట. అవసరం లేదు. ఇది మార్కెటింగ్, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇది కొత్త ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అన్నెసెసరీ ఇది. నార్మల్ కాలర్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. కరెక్ట్గా లీష్ ట్రైనింగ్ చేస్తే పర్ఫెక్ట్గా డాగ్ హ్యాపీగా ప్రాబ్లం లేకుండా నడుస్తుంది. సార్, నాకు ఒక డౌట్. ఒకవేళ డాగ్కి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే ముందు పా ఉంటుంది కదా, పా లికింగ్ ఎక్కువ చేస్తుంటుంది. సో అదేమైనా సిమ్టమా సార్ ఇన్ఫెక్షన్స్కి వచ్చే ముందు? ఎస్. సో పా లికింగ్ అనేది అలర్జీస్తో సంబంధించింది మెయిన్గా. సో చాలామంది డాగ్కి మిల్క్ పెడతారు. మిల్క్ చాలా డాగ్స్కి పడదు, దాన్ని లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. సో ఇస్తే గోట్ మిల్క్ ఇవ్వాలి కానీ కౌ అండ్ బఫెలో మిల్క్ ఇవ్వదు. డైజెస్టివ్ సిస్టమ్ అనేది తీసుకోదు డాగ్కి నార్మల్గా. సో దీనివల్ల కర్డ్ ఇచ్చిన కొన్ని డాగ్స్ ఎప్పుడైనా డాగ్ కూర్చొని పాలు ఇచ్చేస్తుందంటే దాని అర్థం మన ఇచ్చే ఫుడ్కి ఎలర్జీస్ ఉన్నాయి. దీనికి ఎట్లా ప్రివెంట్ చేయాలి? మీరు ఆ ఫుడ్ ఫస్ట్ స్టాప్ చేయాలి, మన ఇచ్చే ఫుడ్ ఏదైతే స్టాప్ చేయాలి. సెకండ్, రెడ్నెస్ పాస్లో ఎక్కువ ఉంది అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, స్టమక్ రిలేటెడ్ ఇష్యూవే ఎక్కువ ఉంటుంది డాగ్కి ఎప్పుడు కూడా హెల్త్ వైజ్. సో కరెక్ట్గా
కొన్ని ప్రీ అండ్ ప్రోబయోటిక్ పౌడర్స్ దొరుకుతుంది, అన్నంలో మిక్స్ చేసి ఇస్తే ఆ ప్రోడక్ట్స్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది డాగ్స్కి. సో ఇన్ఫెక్షన్ రాకుండా స్టమక్లో చూసుకుంటుంది. అండ్ మిల్క్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది, ఎందుకంటే నార్మల్గా డాగ్స్కి మెజారిటీ లాక్టోస్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది, దానివల్ల డాగ్స్కి ఎలర్జీస్ వస్తాయి. కర్డ్ వల్ల వస్తుంది, ఎక్సెసివ్ ఓన్లీ చికెనే పెడుతుంటారు కొంతమంది, దానివల్ల యూరియా ఫామ్ అవుతుంది. యూరియా ఫామ్ అయ్యి యూరిన్ ఎప్పుడు ఎల్లో కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో డాగ్కి ఎప్పుడు కూడా 1 to 3 ఫుడ్స్ ఎప్పుడు ఆప్షన్స్గా ఇవ్వాలి, మనం ప్రాక్టీస్ చేయాలి. సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక పప్పీ కొనుక్కున్నా, చిన్న పప్పీ. ఇప్పుడు నాకు డాగ్ గురించి ఏం తెలీదు, కానీ నాకు ఆ డాగ్ నచ్చింది. సో నేను తీసుకున్నా, దానికి ఎటువంటి ఫుడ్ పెట్టాలి సార్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి? కొంతమంది ఇప్పుడు బేబీస్కి పెడతారు చూసారా సిర్లెక్, ఆ సిర్లెక్ పెట్టాలి అని చాలామంది అంటుంటారు. సో నాకు తెలీదు, నేను అదే పెట్టేస్తుంటా ఒక 6 months వరకు. సో అలా పెట్టడం వల్ల పప్పీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా సార్? సో అగైన్ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు పప్పీకి ఏం పెట్టాలి అవన్నీ దానికి ఏంటంటే మెయిన్ పప్పీకి సెర్లాక్ పెట్టచ్చు కాదనట్లేదు, కానీ పప్పీకి సెర్లాక్ అనేది సపరేట్ దొరుకుతుంది. అందరు ఎఫర్ట్ చేయలేరు, శామలాక్ అంటారు అది ఉండదు. పప్పీ వీనింగ్ పౌడర్ అని కూడా దొరుకుతుంది. సో ఎక్కువ మంది ఎఫర్ట్ చేయలేరు కాబట్టి సెర్లాక్ పెడతారు. సెర్లాక్ కూడా 1.5 months 2 monthsకే పెట్టాలి. దాని తర్వాత సెర్లాక్ స్టాప్ చేసేయాలి. స్లోగా డాగ్కి మన నార్మల్ ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. కొంచెం కొంచెం క్వాంటిటీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కూడా మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు పప్పీ స్టేజ్లో ఇంత 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 క్వాంటిటీ ఇవ్వకూడదు, కొంచెం కొంచెం ఇస్తే డాగ్ తిని డైజెస్టివ్ సిస్టమ్ దానికి అడాప్ట్ అయ్యి ఆటోమేటిక్గా మిగతాదని తినడం మొదలెడుతుంది. ఓకే, అంటే హ్యూమన్ సెర్లాక్ పెట్టొచ్చు అంటారు. పీపుల్ హూ కాంట్ అఫోర్డ్, ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. డాగ్ సెర్లాక్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అది ఒక చిన్న డబ్బాయే 1000 రూపీస్ పైన ఉంటుంది, ఇది ఒక 200 రూపీస్. మన ఎఫర్ట్ లేనప్పుడు మనం ఏం చేయలేము. చేయొచ్చు. లేదంటే కొన్ని మంది ఇది పెడతారు, రాగి సూప్ పెడితే కూడా పప్పీ స్టేజ్లో ఫెంటాస్టిక్. అది రాగి ఈజ్ హోమ్ మేడ్, సెర్లాక్ కూడా అక్కర్లేదు. రాగిని మిక్స్ చేసి పేస్ట్లా చేసి కొంచెం లిక్విడ్ వేసేసి వాటర్ వేసేసి లుక్వామ్ వాటర్ వేసేసి ఇవ్వచ్చు. అదొక గుడ్ ఆప్షన్. సార్ పప్పీస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ డాగ్ని ట్రైన్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.